టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్‌దీప్‌లపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ల కంటే మీరే బెటర్ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. బ్రిస్బేన్‌లో గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ తొలుత బౌలింగ్ చేసింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఆరంభంలోనే కాస్త తడబడింది. తడబడిన అనూహ్య రీతిలో పుంజుకుంది. టీమిండియా పేసర్ల ధాటికి 75 పరుగులకే 3 వికెట్ కోల్పోయి చిక్కుల్లో పడిన వేళ ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ఆసీస్‌కు ఆదుకున్నారు. హెడ్ 152 భారీ శతకం బాదగా స్టీవ్ స్మిత్ 101 రన్ చేసి చెలరేగాడు. ఫలితంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా 6, మహమ్మద్ సిరాజ్ 2, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్‌దీప్ చెరో ఒక వికెట్ తీశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియాకు ఆరంభంలోనే షాకులు తగిలాయి. టాప్ ఆర్డర్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 4, వన్ డౌన్ బ్యాటర్ శుభ్మన్ గిల్ 1 ఘోరంగా విఫలమయ్యారు. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ 3, రిషబ్ పంత్ 9, కెప్టెన్ రోహిత్ శర్మ 10 సైతం పూర్తిగా నిరాశపరిచారు. ఈ క్రమంలో ఓపెనర్ కేఎల్ రాహుల్ 84 అద్భుత అర్ధశతకంతో రాణించగా భారత్ ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. అతడికి తోడుగా నితీష్ రెడ్డి 61 బంతుల్లో 16 పట్టుదలగా నిలబడ్డాడు. ఇక సిరాజ్ 11 బంతుల్లో 1 కాసేపు క్రీజులో నిలబడడానికి ప్రయత్నించగా 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడ్డూ మొత్తంగా 123 బంతులు ఎదుర్కొని 77 పరుగులు సాధించాడు. అయితే జడేజా అవుట్ అయ్యాక సమయంలో టీమిండియా ఇంకా ఫాలోఆన్ గడ్డం నుంచి గట్టెక్కలేదు. ఇలాంటి సమయంలో జడ్డూ 9వ వికెట్‌గా వెనుదిరగగా టీమిండియా పని అయిపోయిందని అందరూ భావించారు. ఇక ఫాలోఆన్ ఆడించడమే తరువాయి భాగం అని ఆస్ట్రేలియా భావించింది. అయితే 10, 11వ స్థానంలో బ్యాటింగ్ చేసిన బుమ్రా, ఆకాశ్‌దీప్ ఊహించని రీతిలో బ్యాటింగ్ చేశారు. ఆచితూచి అడుగులు వికెట్ పడకుండా బుమ్రా జాగ్రత్త పడగా మరో ఎండ్ నుంచి సహకారం అందించిన ఆకాశ్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. వీరిద్దరి చక్కటి సమన్వయం బ్యాటింగ్ కారణంగా 246 పరుగులు పూర్తి చేసుకుని టీమిండియా ఫాలోఆన్ గడ్డం నుంచి బయటపడింది. వెలుతురు లేని కారణంగా మంగళవారం నాటి 4వ రోజు ఆట ముగిసేసరికి బుమ్రా, ఆకాశ్ క్రీజులోనే ఉన్నారు. బుమ్రా 27 బంతుల్లో ఒక సిక్స్ సాయంతో 10, ఆకాశ్‌దీప్ 27 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 27 పరుగులు చేశారు. అయితే ఫాలోఆన్ గడ్డం నుంచి జట్టును గట్టెక్కించిన తర్వాత ఆకాశ్ కొట్టిన సిక్సర్‌తో భారత్ శిబిరంలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నవ్వులు చిందేస్తూ చాలా ఎంజాయ్ చేశారు. ఇక మంగళవారం ఆట పూర్తయ్యేసరికి టీమిండియా 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు సాధించింది. ఆసీస్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 197 పరుగులు వెనకబడి ఉంది. కాగా తొలి రోజు నుంచి ఈ మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం కలిగుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.